హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే చింత చిగురు పప్పు అయితే చేసుకోబోతున్నాం. ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ అయితే పెట్టుకోవాలి. కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాం. అలాగే ఆవాలు, జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయలు, తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి, అలాగే 1 కప్పు ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాం. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న కందిపప్పు 1 కప్ అయితే వేసుకుంటున్నాం. తగినంత ఉప్పు వేసుకొని ఫైనల్గా కప్పు చింత చిగురు వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.